కాగితాలు పట్టుకుని వెళ్తాడు. అన్న సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్ అన్న, ఇల్లు, రోడ్లు, డ్రైన్లు, పార్కు, ఇంకే ఇక నన్ను వదిలేరానైనా ఇంక అయిపోయింది పడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టి అంటాడు. అదేంటంటే నేను చూసుకుంటాలే సంతకం పెట్టి అంటాడు. అలా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఆరిలోవలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మదిలపాలెం హనుమంత తావక ఫ్లైఓవర్, హనుమంత తావక ఫ్లైఓవర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకార గ్రామాలని దత్తకు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది. గతంలో జగన్ గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నారు. అది కనీసం పునాది కాదు కదా, శంకుస్థాపన కూడా చేసినట్టు లేరు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆగిపోయిన స్టేడియం, మినీ స్టేడియం పనులు పూర్తి చేస్తాం. విమ్స్ హాస్పిటల్ ని మెరుగైన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పంచగ్రామాల సమస్య, సింహాచలం భూమి సమస్య పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. గాలి ఉన్నా లేపోయినా గతంలో 3 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నిరుపేద కుటుంబాలందరికీ పక్కా గృహాలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నం ఈస్ట్ లో కట్టించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అది మామూలు ఇల్లు కాదు తల్లి, షేర్ వాల్ టెక్నాలజీ ఇల్లు తల్లి. ఎక్కడ ఇటుక వారు డైరెక్ట్ గా సిమెంటే పోస్తారు. సచివాలయంలో వాడిన టైల్స్ వాడతారు తల్లి. కిచెన్ లో గ్రనైట్ టాప్ ఉంది తల్లి, స్టెయిన్లెస్ స్టీల్ స్టింక్ ఉంది తల్లి. యూపీవీసీ కిటికీలు, చెక్క తలుపులు, చాలా అద్భుతమైన ఇల్లు తల్లి. ఒక్కొక్క టౌన్షిప్ లో అంగన్వాడీ కేంద్రం, పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్లు, ప్రజలు నడిచేదానికి వాకింగ్ ట్రాక్, అంటే మౌలిక వసతులు అన్ని అందించే బాధ్యత కూడా అక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకి గతంలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు కోరారు విశాఖపట్నానికి మళ్ళీ ఐటీ పరిశ్రమలు మీరు తీసుకురావాలని. కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఆనాడు అదానీ సంస్థతో మేము ఒప్పందం కుదిరించాం. ఈ ప్రాజెక్ట్ కానీ ప్రభుత్వం ముందలు తీసుకెళ్లుంటే ఇప్పటికీ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఇది ఒక్క పరిశ్రమ తల్లి. రెండోది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తల్లి, వాళ్ళకి ఒకే ఒక ఆఫీస్ ఉంది భారతదేశంలో, డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది తల్లి. వాళ్ళని విశాఖపట్నాన్ని నేను పట్టుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి పంపించేశారు. 3వ కంపెనీ కాండ్యూంట్, ఈ కంపెనీని మిలీనియం టవర్స్ కి, ఇక్కడున్న మిలీనియం టవర్స్ కి నేను తీసుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి ఆ కంపెనీని పంపించేశాడు. ఇట్లా అనేక పరిశ్రమలు తల్లి. ఆనాడు అనేక ఐటీ పరిశ్రమలు నేను తీసుకొచ్చాను. ఆ పరిశ్రమలన్నీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి తల్లి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను హామీ ఇస్తున్నా, ఇంకా 2 నెలల్లో ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా హైదరాబాద్ కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం. స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా తల్లి, ఆనాడు మేము ఒక్క హెచ్సిఎల్ కంపెనీ తీసుకొస్తే ఈ రోజు ఒక పేపర్లో ఆర్టికల్ చదివా, ఇంకొక 500 కంపెనీలకి అక్కడ హెచ్సిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ పరిశ్రమలన్నీ కానీ వచ్చుంటే మన పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండేదో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, వైకాపా నాయకులు మన ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్మకున్న జెండాన్ని
భుజమ్మైన మోసుకుని వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఆర్థిక సాయం చేశాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు.